బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరం వారికి నియమింపబడిన 4వ పాఠము, ఎవరు ఇశ్రాయేలీయులు, ఎవరు క్రైస్తవులు. బైబిల్లో మనం చూస్తే 3 తెగల వారు మనకి కనిపిస్తున్నారు. వారిలో మొదటి వారు ఇశ్రాయేలీయులు, 2 అన్ని జనులు, 3 క్రైస్తవులు. ఇశ్రాయేలీలు ఎవరు క్రైస్తవులు? ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఎందుకు అసలు ఈ పాఠం ఎందుకు చెబుతున్నామంటే, చాలామంది ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించి మేము ఇశ్రాయేలీలము అని చెప్పుకుంటున్నారు. అని చెప్పుకుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పినటువంటి పండుగలు, ఆజ్ఞలు, ఆచారాలు ఈ మాకు కూడా వర్తిస్తాయని భావిస్తున్నారు. దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు, అది చదవాలి, ధ్యానించాలి, దివారాత్రులు ఆలోచించాలి. కేవలం వాక్యాన్ని పక్కన పెట్టుకుంటున్నారే తప్ప అందులో ఏముందో ఆలోచించటం లేదు. ఇక మనం ఆలోచిస్తే ఈ వాక్యాన్ని మనిషి పట్టించుకోవటం లేదు కాబట్టే అవగాహన లేనివాడుగా, ఆలోచన లేనివాడుగా ఉన్నాడు క్రైస్తవుడు. అంతేకాకుండా ఆత్మీయ స్థితి దిగజారిన వాడుగా కనపడుతున్నాడు. కానీ బైబిల్పై మనం ఎప్పుడైతే వాక్యాన్ని క్రమంగా ఆలోచిస్తామో, అవగాహన పెంచుకుంటామో, మన ఆత్మీయ స్థితి దినదినము అభివృద్ధి చెందుతుంది. ఇది మనం మర్చిపోకూడదు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు దేవుడు రాయించిన పుస్తకాలన్నీ మనకి అవసరమే. చాలామంది ఏమంటారు, బైబిల్లో అన్ని విషయాలు మనం పాటించలేము, మనకు అవసరం లేదంటారు. ఒకటి అయితే మనం పాటించవలసినవి ఉన్నవి, మనం తెలుసుకోవాల్సినవి ఉన్నవి, మనము చేయకూడనివి ఉన్నవి. అది కూడా గమనించాలి. 66 పుస్తకాల్లో దేవుడు రాయించిన సందర్భాలపై మనం ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఏది ఇశ్రాయేలీయులకు, ఏది ఎవరితో చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఇవన్నీ సమయ సందర్భ కాలాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అలా చేయకపోతే మోసం జరుగుతుంది. మరి భూమి మీద మనం ఎన్నో మోసాలు చూస్తున్నాం. తినే తిండిలో మోసం, అలాగే పాల మోసం, అన్నిటిలో తిండి మొదలుకొని మన అన్ని విషయాల్లో, మన నిత్య జీవపు అవసరాల్లో, ప్రతిరోజు మనం బతుకుతున్న అన్ని విషయాల్లో కూడా, తింటున్న విషయాల్లో, మన జీవన అవసరాల విషయాల్లో అన్ని మోసాలు మనం చూస్తున్నాం. వాక్య విషయంలో కూడా బహుమోసం జరుగుతుంది. ఈ విషయాన్ని బాగా మనం శ్రద్ధ తీసుకొని వాక్య విషయమైన మోసం జరగకుండా చూసుకోవాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనము భద్రంగా దాన్ని జాగ్రత్తగా పాటించాలి. బైబిల్లో ఉన్న చిన్న చిన్న విషయాలు కూడా ఈరోజు అవగాహన లేదు మన క్రైస్తవులకి. 90% భయంకరమైన మోసాలే ఈరోజు బోధకుల ద్వారా జరుగుతున్నవి క్రైస్తవుల్లో. క్రైస్తవులు కూడా, వినేవాళ్ళు కూడా వాటికి అలవాటు పడి ఆ మోసంలోనే జీవితాలు కొనసాగిస్తున్నారు. కనుక బైబిల్పై అవగాహనలోనే భాగంగా ఇప్పుడు మనం ఇశ్రాయేలీలు ఎవరో చూద్దాం, ఎవరు క్రైస్తవులో చూద్దాం, ఎవరు అన్నిలో చూద్దాం.
చెప్పాలంటే ఇది చిన్న ఒక ప్రాథమికమైన పాఠమే ఇది. మరి నేటి క్రైస్తవ సమాజంలో ఇశ్రాయేలీలు ఎవరో క్రైస్తవులు ఎవరో తెలియని దుస్థితిలో ఈరోజు ప్రపంచం ఉంది. కాబట్టి ఈ పాఠం చెప్పాల్సిన అవసరం మనకి, నేర్చుకొని అనేకులకి చెప్పవలసిన అవసరత మనకుంది. ఈరోజు బైబిల్ కలిగిన క్రైస్తవులు చాలామంది మేము ఇశ్రాయేలీలు అని చెప్పుకుంటున్నారు. క్రైస్తవులు బైబిల్ని చేతపట్టుకొని దేవుని పని జరిగిస్తున్నారు. మరలా ఇశ్రాయేలీలు అని చెప్పుకోవటం ఏంటి? అసలు బైబిల్పై అసలు ఏమైనా అవగాహన ఉందా వీళ్ళకి? అందుకే ఈరోజు చాలామంది యూదుల వల్ల గడ్డాలు పెంచుకుంటున్నారు, కొంతమంది మీసాలు పెంచుకుంటున్నారు, సున్నతి చేసుకుంటున్నారు, భయంకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ఇశ్రాయేలీలు ఎవరో మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీల చరిత్రని దేవుడు మనకి బైబిల్లో రాశాడు. క్రైస్తవుల చరిత్ర రాయించాడు. సాధారణంగా చరిత్ర అంటే అది అందరికీ పిల్లల పాఠ్యపుస్తకాల్లో సైతం ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇది భవిష్యత్తుకు చాలా అవసరం కాబట్టి. అలాగే ఇప్పుడు బైబిల్లో చరిత్ర ఆదాం మొదలుకొని మరి ఇప్పటి వరకు మనకి యేసు వచ్చిన తర్వాత అపోస్తలులు, ఆది సంఘం గురించి అన్నిటినీ దేవుడు మనకి ఒక చరిత్ర అంతా రాసి మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:10 ఉద్దేశం చెబుతున్నాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి అని చెబుతూ ఏమంటున్నాడు? దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడేను అంటున్నాడు. అంటే బుద్ధి కలగటానికి దేవుడి విషయాలను మనకి చరిత్ర ఆధారంగా మనకి చెబుతున్నాడు. మనకి జ్ఞానోదయం అవ్వాలి, బుద్ధి రావాలి. ఆనాడు వారికి జరిగిన సంఘటనలను, చరిత్రను పాఠంగా మనకి ఇవ్వటం జరిగింది. సణిగినందుకు వారికి చంపబడ్డారు, మీరు కూడా సణిగితే చంపబడతారు. ఇలా ఉదాహరణలు చూపిస్తున్నాడు. కాబట్టి చరిత్ర అవసరం. మానవాళికి బుద్ధి రావటానికి, బుద్ధి కలిగించడానికి దేవుడు ఇశ్రాయేలీయుల చరిత్రను మనకి క్రైస్తవులకు కూడా రాసి పెట్టాడు 66 పుస్తకాలుగా. ఇక మనం చూస్తే ఇశ్రాయేలీయులు ఎవరిని ఇశ్రాయేలీయులను పిలవాలి? క్రైస్తవులు ఇశ్రాయేలీయులు అవుతారా? వారిని ఇశ్రాయేలీయులను పిలవచ్చా అని ఈ ఆలోచనలు మనం ఆలోచించుకుంటూ బైబిల్ చూద్దాం. అసలు ఇశ్రాయేలు ఎవరంటే ఒకనాడు అబ్రహాము అనగానే అబ్రహాము ఇశ్రాయేలీయుడు కాదు. చాలామంది ఆయన ఇశ్రాయేలీయుడు అనుకుంటారు. అబ్రహాము కల్దీయ ప్రాంతానికి చెందిన కల్దీయుడు, ఇశ్రాయేలీయుడు కాదు. మరి అతని గర్భాన పుట్టినవాడే ఇస్సాకు. ఇతడు వాగ్దాన పుత్రుడిగా మనకు తెలుసు. ఇస్సాకు గర్భాన పుట్టిన రెండవ కుమారుడు యాకోబు. యాకోబు తన అన్నయ్యని ఏశావును మోసాగించి పద్దనరాములో ఉన్న తన మేనమామైన లాజరునింటికి వెళ్ళాడు, లాబానింటికి వెళ్ళాడు. అక్కడ తనకు ఇవ్వబడినటువంటి భార్యల వలన సుమారు 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొలువు చేసి భార్యలను సంపాదించి సుమారు 12 మంది పిల్లలను కన్నాడు. వాళ్ళే 12 పేర్లు కలిగిన ఇశ్రాయేలు గోత్రికులుగా ఇక్కడ రాయబడింది. 14 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేశాడు. ఆ తర్వాత మళ్ళా ప్రేమతో మరొక 6 సంవత్సరాలు చేశాడు. అంటే మనం ఈ లోకంలో యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 అంటాం ఇండియన్ పీనల్ కోడ్లో. పాపం యాకోబు గారు రాహేల్ కోసం 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష వేసుకున్నాడు. మొత్తానికి రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. మరి లేయా రాహేలు వీళ్ళిద్దరూ పిల్లల్ని కన్నారు. ఆ పిల్లలు వాళ్ళందరూ కలిపి వాళ్ళ పిల్లలే
వాళ్ళు దాసీలకు పుట్టినటువంటి పిల్లలు, ఈ ఇద్దరు భార్యలకు పుట్టిన పిల్లలే ఇశ్రాయేలీలు. ఆ యాకోబు, ఈ ఇశ్రాయేల్ అనే పేరు ఎలా వచ్చిందంటే యాకోబు సంతానమైన 12 మంది యాకోబు పుట్టిన పిల్లలు కదా. ఈ యాకోబు ఆదికాండం 32:32 ఏంటంటే, ఇక మామ దగ్గర నుండి మంద, భార్య, పిల్లలను మొత్తాన్ని తీసుకొని కనాను దేశంలోనికి వస్తున్నప్పుడు 32:22 అందరినీ ఏరు దాటించేశాడు. ఒక్కడు యాకోబు మిగిలాడు. ఆ తర్వాత అక్కడ ఒక పోరాటం జరిగింది. దేవుని దూత యాకోబుతో పోరాటం జరిగి పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాడలో ఏమందంటే హోషేయ 12:4 అతడు దూతతో పోరాడి జయముందని. అక్కడ ఏం చేశాడంటే, యాకోబు నన్ను దీవించితే కానీ నిన్ను వెళ్ళనివ్వనంటే తెల్లవారుతుంది వెళ్ళనివ్వమని దేవదూత అడిగాడు. వెళ్ళనివ్వని అన్నాడు. అప్పుడు అక్కడ దేవుడు దూతతో చెప్పినట్టు యాకోబుని ఆశీర్వదించి, నీ పేరుకి యాకోబు అనబడదు, నీవు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. యాకోబు పేరు ఇశ్రాయేలుగా కన్వర్ట్ అయింది. ఇక ఇశ్రాయేలుగా ఉన్న అతనికి పుట్టిన 12 మంది పిల్లలు కనాను దేశంలో కాపురం ఉన్నారు. వాళ్ళ వృత్తి గొర్రెలు కాసుకునేవాళ్ళు. కాబట్టి ఈ 12 మంది పిల్లలు సంతానమే ఇశ్రాయేలీయులుగా బైబిల్లో చెప్పడం జరిగింది. వీళ్ళు మరి చిన్నప్పుడు అంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు యోసేపుని నమ్మటం, ఎందుకంటే యోసేపు మీద యాకోబు ప్రేమ చూపించాడు కదా, అందువల్ల మిగతా వాళ్ళందరూ ద్వేషించారు అతన్ని. ఐగుప్తుకి బానిసగా అమ్మేశారు. ఆ తర్వాత ఐగుప్తులో దేవుడు యోసేపుని హెచ్చించటం, కరువులు రావటం, పంటలు పండటం, ఇవన్నీ జరిగినాయి. అప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు, అధిపతి అయ్యాడు, తర్వాత రాజు అయ్యాడు అనమాట. కాబట్టి ఫరో అంతటి వాడిగా మారిన యోసేపు కాలంలో ఈ యాకోబు సంతానం మొత్తం ఐగుప్తులోకి వచ్చారు. ఈ ఐగుప్తులో వీళ్ళు మరి యోసేపు ఉన్నంతకాలం బాగున్నారు. యోసేపు చనిపోయిన తర్వాత, యోసేపుని ఎరగని రాజు వచ్చిన తర్వాత వీళ్ళు ఇశ్రాయేలీలు బానిసలుగా మిగిలిపోయారు. ఇలా బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళు 12 గోత్రాల వాళ్ళు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి విడిపించబడి 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. మరి ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు వాళ్ళ పట్ల చేశాడు. ఎర్ర సముద్రం దాటించి ఐగుప్తులో 10 తెగుళ్ళు కలిగించి మొత్తానికి వీళ్ళని 6 లక్షల కాలుబలం మొత్తం వీళ్ళందరినీ మోషే నాయకత్వంలో కనాను దేశానికి తీసుకొచ్చాడు. ఒక్క లేవి గోత్రానికి తప్ప మిగతా 11 గోత్రాల వారికి స్వాస్థ్యాలని ఈ కనాను దేశంలో ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే కనాన్లో అడుగుపెట్టారో అప్పుడు దేవుడు వారిని పరిపాలించే ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాడు, న్యాయాధిపతులు, ప్రవక్తలు. కానీ అప్పటి కాలంలో కనాను దేశంలో చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఫిలిస్తీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు వీళ్ళందరూ ఒక రాజు పరిపాలనలో ఉండేవాళ్ళు. ఇశ్రాయేలీలు మాత్రం న్యాయాధిపతులు, ప్రవక్తల పాలనలో దేవుడు ఆధీనంలో ఉండేవాళ్ళు. వీళ్ళు అప్పుడు వాళ్ళందరిని చూసి మాకు కూడా ఒక రాజు కావాలని కోరుకున్నారు. సమూయేలు ప్రవక్తను ఒత్తిడి చేశారు. సమూయేలు దేవునితో చెప్తే దేవుడు కష్టంగా ఒప్పుకున్నాడు. కనుక దేవుడు మొదటి సమూయేలు 8:7 ఏమంటాడంటే, దేవుడు సమూయేలుతో వారి మాట చొప్పునే జరిగించు అన్నాడు. వారు నిన్ను విసర్జించలేదు, తమ నేలకొండ నా పాలననే విసర్జిస్తున్నారని చెప్పేసి వాళ్ళని బాగా భయంకరంగా చాలా బాధతో వాళ్ళకి అలా వదిలేశాడు. ఈ విధంగా ఇశ్రాయేలీలు దేవుని పరిపాలన కాదనుకున్నారు. దేవుని కంటే బాగా పరిపాలించే వాళ్ళు ఉన్నారు.
అని చుట్టూ ఉన్నటువంటి సమాజాలను చూశారు. దేవుని కంటే ఎవరు బాగా పరిపాలించలేరు. అందుకే ఇశ్రాయేలీయులు కోరుండి కష్టాల్లోకి వెళ్ళిపోయారు. రాజుల పాలన వచ్చింది. ఆ రాజుల ద్వారా ఎంతో కష్టాలు అనుభవించారు. దేవుడు కూడా ఇసిగిపోయాడు. వాళ్ళని శ్రమలకు అప్పగించాడు. దేవుణ్ణి కాదని రాజును కోరుకున్నారు. ఏది చెప్పినా ఇక వినేవాళ్ళు కాదు. అందుకే దేవుడు వారి గురించి మాట్లాడి విసిగిపోయాడు. పాపిష్టి జనం అన్నాడు, దుష్ట సంతానం అన్నాడు, మూర్ఖులారా అన్నాడు, దుర్మార్గులారా అన్నాడు, దోషభరితమైన జనమా అన్నాడు. ఎన్నోసార్లు ఎన్నో తిట్టేశాడు. అంత మూర్ఖులైన వారి పేరు ఇశ్రాయేలీలు అనే పేరే చాలా దేవుడికి అసహ్యం అయిపోయింది. మరి ఈరోజు క్రైస్తవులు వారి పేరు పెట్టుకుంటున్నారంటే అసలు వారికి అది ఇష్టంగా ఉందా ఏంటి అంటే వాళ్ళ లక్షణాలు వీళ్ళకి కూడా వచ్చేస్తాయి. అందుకే ఈరోజు క్రైస్తవులకి ఇశ్రాయేలీ లక్షణాలే వచ్చేసాయి. వీరు కూడా భక్తి ప్రదర్శనే తప్ప నిజమైన భక్తి లేదు. వారేదో గొప్పవారు భక్తి పరులైనట్లు వారి పేర్లు పెట్టుకొని నేటి క్రైస్తవులు తిరుగుతున్నారంటే వీరి మనసు కూడా వారి వంటిదే. ఐగుప్తులో నుండి బయటికి తెచ్చి వారి కోసం ఎన్నింటిని చేసిన దేవుణ్ణి విడిచి విగ్రహారాధన చేసేవారిగా మారిపోయారు. తను కాదన్న మరల వారిపై జాలిపడి సౌలు రాజుగా నియమించాడు. ఆ సౌలు వలన కూడా దేవునికి సంతోషం లేకుండా బాధ జరిగింది. 40 ఏళ్ళ తర్వాత సౌలుని రాజుగా తీసేశాడు. దావీదుని పెట్టాడు. దావీదు తదనంతరం సొలొమోనుని పెట్టాడు. వీళ్ళందరూ యెహోవా ఆజ్ఞల్ని మీరారు. సొలొమోను కాలం నుంచి ఇంకేమైందంటే యెహోవా ఆజ్ఞల్ని మీరటం ప్రారంభమైంది. దేవుడు అప్పుడే కోపపడ్డాడు. ఆ కోపపడి ఈ ఇశ్రాయేలీయులు 12 గోత్రాలని 2 రాజ్యాలుగా చేశాడు. అంతకుముందు ఒకే రాజ్యంగా ఇశ్రాయేల్ రాజ్యంగా ఉండేదాన్ని ఇప్పుడు ఇశ్రాయేలు యోధా రాజ్యాలుగా విడగొట్టేశాడు. అంటే ఎంత కష్టపెడితే ఈ విభజన ప్రారంభమైంది చూడండి. ఎలాగంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు 2గా విడిపోయారు. 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలుగా పిలిపించుకొని తమపై రాజునిగా యెరోబామును ఏర్పాటు చేసుకున్నారు రెహబాం కాలంలో. మిగిలిన యోధా బెన్యామీను యోధా రాజ్యంగా ఉంది. వీళ్ళకి ఇక దావీదు సంతానంలో పుట్టిన ఒకడు రాజుగా యెరూషలేం రాజధానిగా చేసుకొని ఉండటం జరిగింది. కాబట్టి ఇశ్రాయేలీలు యూదులు వేరైపోయారు. యూదులను ఇశ్రాయేలీలను ఇట్లా వేరు చేసింది దేవుడే. కాబట్టి అలా వీళ్ళు దేవునికి కష్టం కలిగించడం వల్ల దేవుడు ఇశ్రాయేలీలను మళ్ళీ అష్షూరీయుల చెరలోకి పంపించేశాడు. అక్కడ సంకరజాతిగా మారిపోయారు. ఇంకా యూదులకు వచ్చేసరికి వాళ్ళు బబులోని చెరకి వెళ్ళిపోయారు. మాదీలు పారసీకుల చెరలోకి వెళ్ళిపోయారు. తర్వాత గ్రీకు రోమా చెరలో అనంతరం చివరికి ఇక చూడండి చెదిరిపోయి వచ్చారు. ఇక క్రీస్తు సంఘ స్థాపన జరిగే టయానికి ఇంకెక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చేసారు. అప్పుడు ప్రారంభమైంది క్రైస్తవ్యం. క్రీస్తు సంఘ స్థాపన క్రైస్తవులుగా వీరిని మారమని దేవుడు చెప్పడం జరిగింది. యాకోబు పేరు ఇశ్రాయేలుగా పిలువబడింది. అతని గర్భాన్ని పుట్టిన 12 గోత్రాలకు సంబంధించిన వారు ఇశ్రాయేలీలు. ఈ 12 మంది గోత్రాల్లో ఏ గోత్రం నుండి రాకపోయిన వారు ఇశ్రాయేలీలు కాదు. మరి ఈనాడు క్రైస్తవులుగా చెబుతున్న వారు ఇశ్రాయేలీలు కాదు. ఎందుకంటే మొదట మనం ఎలాంటి వాళ్ళం? అన్యజనులం. భారతదేశంలో ఉన్నవారందరం అన్యజనులం. తర్వాత క్రైస్తవులుగా మారి బైబిల్ను బట్టి క్రైస్తవులను పిలువబడుతున్నాం. గలతీ 3:7 విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకోండి. ఇక్కడ బాప్తిస్మం పొందుకున్నామంటే క్రీస్తుని ధరించుకున్నాం. మరి బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకున్నామంటే ఏమైనా క్రైస్తవులం అయ్యాం. ఇంక ఇప్పుడు విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులు అంటే అబ్రహాము ఎవరు? అప్పుడు ఇశ్రాయేలీయుడు కాదు. కాబట్టి విశ్వాస సంబంధులైన క్రైస్తవులు ఇశ్రాయేలీయులు కాదు, క్రీస్తుని ధరించుకున్నవారు. బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకొని క్రైస్తవులు అయ్యారు. ఇందులో ఎవరెవరు ఉంటున్నారంటే యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. బాప్తిస్మం పొందక ముందు యూదుడైనా వాడు క్రైస్తవుడే, గ్రీసు దేశస్థుడని వాడు క్రైస్తవుడు, ఇశ్రాయేలుడని వాడు క్రైస్తవుడిగా మారిపోతున్నారు. అంటే యూదుడని ఇశ్రాయేలుడని చెప్పుకుంటున్నారంటే ఈరోజు క్రైస్తవులు
బాప్తిసం తీసుకొనక ముందు ఎవరైనా కావచ్చు, కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత వారు క్రైస్తవులుగా పిలువబడాలి. చూడండి, అపోస్తలుల కార్యం 11:26 మొట్టమొదట అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా పిలువబడేది. అంటే ఇక్కడ క్రైస్తవులు శిష్యులు అంటే యేసుక్రీస్తుని నమ్మిన బాప్తిసం పొందిన వారు సమస్త జనులు శిష్యులు అయిపోయారు. వీళ్ళు క్రైస్తవులుగా పిలువబడ్డారు తప్ప ఇశ్రాయేలీలుగా పిలువబడలేదు. చూడండి జాగ్రత్తగా. ఇక అగ్రిప్ప రాజుతో పౌలు గారు మాట్లాడుతూ అపోస్తలుల కార్యం 26:28 ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూస్తున్నావే అంటే, ఇంత సులభముగా అంటే పౌలు గారు ఇంత సులభంగా వాక్యం ద్వారా క్రైస్తవులుగా మారుస్తున్నాడు తప్ప ఇశ్రాయేలీలుగా మార్చటం లేదు. చూసి ఎంత తెలివిగా మరి పౌలు గారు ప్రకటన చేస్తున్నాడు యుక్తిగా. ఇశ్రాయేలీయులని, అగ్రిప్ప ఎవడో ఇశ్రాయేలుడే, ఇశ్రాయేలీలనే క్రైస్తవులుగా మార్చుతున్నాడంటే, మరి ఇది క్రైస్తవుడిగా చెప్పుకోవాల్సిన వారు ఇశ్రాయేలీమని చెప్పుకుంటున్నారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. పాపపు స్థితి, దేవుని కష్టపెట్టిన పరిస్థితి కలిగిన వారు ఇశ్రాయేలీలు. కాబట్టి ఈనాడు ఇశ్రాయేళ్ల గడ్డాలు జుట్టు పెంచుకొని దుర్మార్గంగా ఉంటున్నారు. అపోస్తులు తమ బోధ ద్వారా ఇశ్రాయేలీలనే క్రైస్తవులుగా మార్చారు. బాప్తిసం తీసుకున్న వారంతా ఇంకే భేదం లేదు, అందరూ క్రైస్తవులు అయిపోయారు. అందుకే 1 పేతురు 4:16 ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి అంటున్నాడంటే, క్రీస్తుని నమ్మిన వాడు క్రైస్తవుడు అవుతాడు. కాబట్టి క్రీస్తుని నమ్మకపోతే అతను ఇశ్రాయేలీయుడైనా, యూదుడైనా, సిరియనుడైనా ఎవరైనా అన్యునిగానే పిలువబడతాడు. మరి దేవుడు ఇశ్రాయేలీలు ఉంటుండగా క్రైస్తవుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారని ఆలోచిస్తే, ఎన్ని మేలులు చేసినా ఇశ్రాయేలీలు అవిధేయత చూపించారు. ఇది నేను అంటున్న మాటగా దేవుడు అంటున్నాడు. చూడండి, యెషయా 1:2 నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. అంటే ఇశ్రాయేలీయులు అనగానే మనకు అర్థమయ్యేది చరిత్ర ఏంటంటే, వారు అవిధేయులు, దేవునికి అవిధేయులుగా మారిన వాళ్ళు. ఇది ఇశ్రాయేలీయుల గురించి మనం తెలుసుకునేది. మరి తండ్రి అయిన దేవుడు ఎందుకు ఇంత బాధపడ్డాడంటే, తండ్రిని ఓదార్చవలసిన కుమారులే దూరం అయ్యారు. కాబట్టి ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గని సేవకులతో చెప్పుకుంటున్నాడంటే, ఇశ్రాయేలీలు ఎంత తండ్రిని బాధించిన వాళ్ళు మనకి ఇక్కడ అర్థమవుతుంది, దేవుణ్ణి. కాబట్టి క్రీస్తు ద్వారా కుమారులు కావాలనుకున్నాడు దేవుడు, వారే క్రైస్తవులు. అందుకే ఇశ్రాయేలీల కొరకు ఒక మాట రాయించాడు దేవుడు. రోమా 9:27 ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలే ఉండని శేషమే రక్షించబడును. ఇక్కడ లక్షల కొలదిగా ఇశ్రాయేలీలు ఉన్నా దిగజారుతుంది కొద్దికి. అంటే దేవుని ఉగ్రత వారిపై రగులుకుంటుంది, వాళ్ళని నాశనం చేస్తుంది. కాబట్టి అంత క్రూరులు ఇశ్రాయేలీలు. కనుక దేవుడు అన్ని జనులను కూడా తన పిల్లలుగా చేసుకోవాలని నిర్ణయించుకొని తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అన్యులను ఇశ్రాయేలీలను కలిపి క్రైస్తవుల జనాంగాన్ని రప్పించాలనుకుంటున్నాడు. అన్ని జనులను ఇశ్రాయేలీలను కలపాలి అంటే వారిరువురి మధ్య గోడ ఉంది, అదే ధర్మశాస్త్రం. ఇంకా వాళ్ళు దాన్ని నెరవేర్చలేకపోయారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దాన్ని కొట్టివేసి నెరవేర్చే కార్యక్రమం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఆ రోజు నెరవేర్చకపోగా ధర్మశాస్త్రాన్ని శరీర కోరికలకు దుర్వినియోగపరిచారు. పైగా ధర్మశాస్త్రాన్ని పాటించలేనంత కష్టమని, మేము పాటించలేకపోతున్నాం, దేవుడే మాకు కష్టం పెట్టండి, దేవుడిపై నేరం మోపారు. కానీ తండ్రి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని క్రీస్తు నెరవేర్చి కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని మనుషులు పాటించగలరని నిరూపించాడు. ఎఫెసీ 2:12-16 చూస్తే, విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును
తన శరీరమందు కొట్టివేసి మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇక్కడ అన్యులకు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం అడ్డుగోడగా ఉండటం వలన అన్యులు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాలేకపోయారు. అందుకే క్రీస్తు ఈ ధర్మశాస్త్రమైన అడ్డుగోడని తొలగించేసి దూరస్తులైనటువంటి అందరినీ దగ్గరగా చేసేసాడు. ఇశ్రాయేలీలు అన్యులు అందరినీ కలిపి ఏకం చేసి ఒక్క నూతన పురుషునిగా చేయటం, అదే క్రైస్తవులుగా మార్చాడు. కాబట్టి ఎవరైనా అన్యుల్లో నుంచి వచ్చిన వాళ్ళు, ఆయన ఇశ్రాయేల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా క్రైస్తవులుగా పిలువబడాలి. అంతేగాని క్రైస్తవులు ఇశ్రాయేలీలుగా పిలువబడకూడదు. క్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అయినా యూదులు పాత స్వభావాన్ని విడవక క్రీస్తును రాజుగా అంగీకరించగా, మెస్సీయగా అంగీకరించక, ఆయన సిలువేయటమే కాకుండా ఇంకా మెస్సీ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు దేవుని ఉగ్రత పాత్రులుగా ఉన్నారు. మొదటి దశలోనికి పత్రిక 2:15-16 వచనాలు చూస్తే, యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చాను. ఇక్కడ యూదులు అనగానే మనం యూదులు ఇశ్రాయేలీల్లో విడిపోయినటువంటి యూదులు, కాబట్టి యూదులను కూడా ఇశ్రాయేలీలు అంటారు. యూదులు అంటే ఇశ్రాయేలీలు కూడా అనే పేరు కూడా వాడికి వస్తుంది. ఈ యూదులు యేసుక్రీస్తుని చంపారు, తమ పాపాలు పూర్తి చేసుకుంటున్నారు, ప్రవక్తలను చంపారు, హింసించారు, అపోస్తులైనటువంటి వారిని కూడా సత్యం మాట్లాడకుండా ఆటంకపరిచారు. ఇది దేవునికి ఇష్టం కాదు. ఇది మనుషులు కూడా ఒప్పుకోరు. ఇది మనుషులందరికీ విరోధులు ఈ యూదులు. మరి ఈరోజు ఇస్లాం దేశాలన్నీ యూదులకి వ్యతిరేకమే, ఇశ్రాయేల్ దేశానికి. కాబట్టి దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చాను. యూదులు తమ పాపాలు ఇప్పటికీ సంపూర్తి చేస్తున్నారు. అటువంటి పాపులైన యూదులు క్రీస్తు రక్తాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళు క్రైస్తవులు అవుతారు. కాబట్టి ఇంత క్రూరులైనటువంటి యూదులు ఇశ్రాయేలీలతో క్రీస్తు రక్తాన్ని కూడా కార్చినటువంటి వారు క్రూరులు. కానీ క్రైస్తవులు ఎవరు? క్రీస్తు రక్తంతో పాపాలు కడుక్కున్నవారు క్రైస్తవులు. కాబట్టి యూదుల వలె రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే క్రైస్తవులుగానే పిలువబడాలి. ఇశ్రాయేలీలు క్రైస్తవులు ఒక్కటి కాదు, వేరు వేరు అని అర్థం మనకి. ఇప్పుడు ఇశ్రాయేలీలు గోత్రాలకు చెందిన వారు ఎవరైనా క్రైస్తవుడిగా మారాలి తప్ప క్రైస్తవుడు ఇశ్రాయేలుడిగా మారకూడదు. అలా అసలు కుదరదు, అవ్వదు, అలా పిలువబడదు. కాబట్టి ఇరువురికి ఇవ్వబడిన చట్టమే కొత్త నిబంధన. ఇది ప్రపంచ ప్రజలందరి కోసం ఇవ్వబడిందని మనం మర్చిపోకూడదు. అలా క్రీస్తు మాట వింటేనే రాబో ఉగ్రత నుండి, అగ్ని ప్రళయం నుండి మనం తప్పించుకోగలం. క్రైస్తవ్యం సేకరించడం, మనసును మార్చుకోవడం, ఇది క్రైస్తవ్యానికి లక్షణం అన్నమాట. క్రైస్తవ్యం అంటే మనసు మార్చుకునేది. ఇశ్రాయేలీలు కాని వారు ఆ కాలంలో అన్యులను పిలువబడితే నేడు క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా పిలువబడతారు. నేడు క్రైస్తవులుగా మారిన వారు అన్యులుగా పిలువబడరు. ఇక ఇశ్రాయేలు కానివారు ఆ కాలంలో అన్యులైతే నేడు క్రైస్తవులుగా మారిన వాళ్ళు క్రైస్తవులే కానీ ఇంకా మళ్ళీ కన్యులుగా పిలువబడరు. ఒకనాడు దేవుని కుమారుడుగా పిలువబడిన వారు నేడు క్రీస్తుని అంగీకరించకపోతే దేవుని దృష్టిలో వాళ్ళు అన్యులుగానే ఉంటారు. ఎవరు? ఇశ్రాయేలీలు దేవుని కుమారులు అయినప్పటికీ క్రీస్తుని అంగీకరించకపోతే వాళ్ళు అన్యులుగానే పరాయి వారిగా మిగిలిపోతారు. పరలోకం ఉండదు. మరి భారతదేశంలో పుట్టిన మనము, అన్యులమైన మనం క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని పిల్లలమని అనిపించుకోవటం
ఇది దేవుని కృప. ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన అవకాశం ఇది. ఇక క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వారిలో ఉన్నటువంటి మరొక జబ్బు ఏంటంటే, అన్ని జనుల్లో నుండి క్రీస్తులోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పేర్లు వెనకాల ఆ పాత స్వభావపు కులాన్ని పెట్టుకొని వాళ్ళు ఉంటున్నారు. ఇది దౌర్భాగ్యం. చివరిలో రెడ్లను, లేకపోతే ఇంకా ఏదేదో శాస్త్రియను, లేకపోతే ఇంకా ఇవి ఉండే కదా, కులాలు ఉండే కదా, ఈ కులాల పేరు వెనక తగిలించుకుంటున్నారు. క్రైస్తవుడు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పోడు, దేవుని కుమారుడు. క్రీస్తు దేవుని కుమారుడు అయితే క్రైస్తవులు అంటే క్రీస్తుని ధరించిన వాళ్ళు దేవుని కుమారుడు, అంతే తప్ప ఇంకా ఏ పేర్లు లేవు. కాబట్టి ఇశ్రాయేలీలు క్రైస్తవులు కాదు, క్రైస్తవులు ఇశ్రాయేలీలు అవ్వరు. క్రీస్తుని నమ్మిన వారందరూ క్రైస్తవులుగానే ఉండాలని దేవుడు, క్రైస్తవులుగానే పిలువబడాలని దేవుడు కోరుకున్న కొత్త పేరు ఇది. నా జనులకు కొత్త పేరు పెడతానన్నాడు, ఇదే కొత్త పేరు. ఈ క్రైస్తవులుగా ఉండి భూమి మీద సిగ్గుపడక దేవుని కొరకు అనేక బాధలు అనుభవించి దేవుణ్ణి మహిమపరిచి పరలోకం చేరాలి. ఇదే పేరు దేవుడు ఒప్పుకుంటానంటున్నాడు. క్రైస్తవుడు అనే పేరు దేవదూతల ఎదుట, తండ్రి ఎదుట ఒప్పుకుంటానన్నాడు క్రీస్తు. కాబట్టి ఆ పేరుతోనే మనం భూమి మీద బ్రతికి దేవుణ్ణి మహిమపరచాలి.